సినిమాలు తీయడం కాదు, సరైన సమయంలో రిలీజ్ చేయడంలో కూడా వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్కువగా పండుగ సమయాల్లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి, దసరా, క్రిస్మస్, ఈద్ కానుకగా మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటం కామన్ గా చూస్తుంటాం. కానీ ఇప్పుడు డిసెంబర్ మంత్ లో మూవీస్ రిలీజ్ అనేది ఒక్కసారిగా క్రేజ్ అందుకుంది. మూడేళ్లుగా ఇండియన్ సినిమా డిసెంబర్లో రిలీజ్ అయిన మూవీస్తో రికార్డు స్థాయి కలెక్షన్స్ చూసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా 1300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 3న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. మిగతా హీరోలు డిసెంబర్ లో రావడం వేరు, ప్రభాస్ రావడం వేరు. ఎందుకంటే 2023 డిసెంబర్ లో రెబెల్, సలార్ సినిమాతో వచ్చి చేసిన హంగామా అంతా ఇంత కాదు. సరిగ్గా 4 ఏళ్లకు మళ్ళీ డిసెంబర్ లోనే ఫౌజీని రిలీజ్ చేస్తున్నాడు ప్రభాస్. 2025 డిసెంబర్ లో రిలీజ్ అయిన ధురంధర్, 2024 డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప 2 బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్స్ గా నిలిచాయి. డిసెంబర్ లో పాన్ ఇండియా సినిమాలకు బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ సెంటిమెంట్ ను పుట్టించాయి. సీతారామం దర్శకుడు హను రాఘవ్ పూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే ఫౌజీ. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నిజానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉన్న షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల ఆలస్యమైంది.